హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఎప్పటికీ మ్యాంగో లస్సీ, మ్యాంగో జ్యూసు, మ్యాంగో పుడింగి కాకుండా ఈరోజు మ్యాంగో కీర్ చేస్తున్నా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మంచిగా సూపర్గా ఉంటుంది, క్రీమీగా టేస్టీగా అసలు ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. అయితే స్వీట్ తీయటి పండ్లు, మామిడి పండ్లు తీసుకోవాలి. కొంచెం ఎక్కువ వండినవి తీసుకుంటే పీచు పదార్థాలు అంటే పీచు లేకుండా తీసుకోవాలన్నమాట. మామిడి పండ్లు తీసుకుంటే టేస్ట్ తీయగా ఎక్కువ ఉంటాయి మామిడి పండ్లు. అవి మంచిగా చెక్కు తీసుకొని కోసుకోవాలి. మనం డైరెక్ట్ తోలుతోటే కోసి తోలు తీసేసినాం అనుకో, అది ఎక్కువ వేస్టేజ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. చెక్కు తీసి కట్ చేసుకుంటే మంచిగా పోతుంది, అంతా నీట్గా ఉంటాయి. తర్వాత మొత్తం చెక్కు తీసుకున్న తర్వాత మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకున్నాక ఒక 4 స్పూన్లు, ఒక చిన్న 4 స్పూన్లు సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. ఇవన్నీ చేసేటప్పుడు నానబెట్టుకోవాలి, లేకపోతే ఒక గంట ముందు నానబెట్టుకున్నా కానీ తొందరగా ఉడుకుతుంది అనమాట. అవి నానబెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు వేయించుకోవాలి. ఒక 30 సెకండ్స్ అట్లా వేయించుకున్న తర్వాత ఒక స్పూను కిస్మిస్లు వేసుకోవాలి. కిస్మిస్లు వాటితో వేస్తే నల్లగా తొందరగా మాడిపోతాయి అన్నమాట. మనం అవి డ్రై ఫ్రూట్స్ తీసేటప్పుడు వేసుకొని ఒక 2-3 సార్లు ఇట్లా కలుపుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక గిన్నెలకు తీసి పక్కకు పెట్టేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ తర్వాత ఒక కప్పు సేమియా తీసుకోవాలి. సేమియా తీసుకొని మన డ్రై ఫ్రూట్స్ వేయించిన నెయ్యిలో వేయించుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. నెయ్యిలో ఎక్కువ వేయొద్దు, మళ్ళీ నెయ్యి కూడా బాగుండదు టేస్ట్. ఇగో ఈ కలర్ వచ్చింది కదా, ఇక ఇప్పుడు తీసి ఒక గిన్నెలకు వేసుకోవాలి. సేమియా వేసుకున్న తర్వాత అదే కడాయిలో 1 లీటర్ బర్రెపాలు తీసుకుని చిక్కటి పాలు తీసుకోవాలి. చిక్కటి పాలు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది సేమియా మ్యాంగో కీర్. 1 లీటర్ పాలు పోసిన తర్వాత ఒకసారి అట్లా కలుపుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. పాలల్లో వేసుకొని వీటితోటే మంచిగా ఉడకబెట్టుకోవాలన్నమాట. సేమియా ఏ కప్పుతోటి తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వాటర్ తీసుకున్నా. నేను ఎక్కువ తీసుకోలేదు. ఇది ఆ కప్పు సేమియాకు 1 లీటర్ పాలు, సగ్గుబియ్యము, 1 కప్పు వాటర్ మంచిగా పర్ఫెక్ట్ సరిపోయిందనమాట. సగ్గుబియ్యం అనేది పచ్చిపాలల్లోనే ఉడకబెట్టినాం అనుకో, పాలు కాగేలోపు సగ్గుబియ్యం కూడా మంచిగా ఉడుకుతాయి, మెత్తగా కలుపుకుంటూ ఉండాలి. చాలా బాగుంటుంది సేమియా పాయసం. 1 కప్పు తినేటోళ్ళు ఇదైతే మ్యాంగో కీర్ అయితే ఎక్కువ తినగలుగుతారు అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మ్యాంగోలు ఇస్తాం కాబట్టి. తర్వాత ఇవి పాలు మసిలేటప్పుడు మనం వేయించి పెట్టుకున్న సేమియా కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. మనం వేసి వదిలేసినాం అనుకో, అది సేమియా అనేది మొత్తం ఇట్లా గడ్డగట్టిపోతుంది అనమాట. సేమియా వేసుకోగానే కలుపుకోవాలి, బాగా ఉడకబెట్టుకోవాలి. ఇట్లా కిందికి మీదికి బాగా ఉడకాలన్నమాట. ఉడికితే ఏమంటారు చిక్కదనం వస్తుంది అనమాట సేమియా పాయసానికి. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా చక్కెర పోసుకోవాలి. ఇప్పుడు మన టేస్ట్కు తగినంత చక్కెర వేసుకోవాలి. మేమైతే కొంచెం చాలా తక్కువ తింటాం అన్నమాట స్వీటు. 1 లీటర్ పాలకు 100 గ్రాములు చక్కెర పోసిన. మామిడి పండు వేస్తాం కాబట్టి మరీ ఎక్కువ స్వీట్ అవసరం లేదు, తీయగా 100 గ్రాములు చక్కెర పోసి చక్కెర కరిగే వరకు కలుపుకోవాలి. మొత్తం బాగా అన్నీ వేసుకొని ఇట్లా మసులుతుంటే క్రీమీగా కొంచెం చిక్కదనం వచ్చి సేమియా పాయసం అనేది టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది అనమాట. ఇప్పుడు బాగా ఉడుకుతుంది కదా, ఇప్పుడు 1 పెద్ద స్పూన్ అంతా మిల్క్ మేడ్ వేసుకోవాలి. మిల్క్ మేడ్ వేసుకుంటే కూడా చిక్కగా అవుతుంది అనమాట పాయసము. మిల్క్ మేడ్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. సాయంత్రం వరకు ఉన్నా కానీ ఇది గట్టి పడదనమాట సేమియా పాయసం. ఎక్కువ పాలు ఎక్కువ వేసినాము కాబట్టి మంచిగా ఉంటుంది అనమాట. మరీ గట్టిగా కాదు, మరీ పలసగా ఉండదు, మంచిగా ఉంటుంది నీట్గా ఇట్లా క్రీమీగా. మా పిల్లలకైతే మంచిగా అందరికీ నచ్చింది. మా నీరజ్ అయితే 1 స్పూన్ పెట్టు మమ్మీ, తినాను వచ్చినాక తింటా అన్నాడు. 1 గిన్నెలు వేసిస్తే సరేలే బాగుంది అనేసి వాడు గిన్నె మొత్తం తినేసి పోయాడు అనమాట. గిన్నె సేమియా పాయసం తినిపోయాడు మ్యాంగో కీర్. ఇగో ఇట్లా ఉడుకుతుంది కదా, ఇప్పుడు దించేసుకోవాలి. దించిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉందనగా మాది మ్యాంగో పల్పి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా మనము, ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి.
వేసుకొని ఒకసారి కలిపి ఫ్యాన్ కింద పెట్టాలి. కొంచెం తొందరగా తినాలనుకుంటే ఫ్యాన్ కింద పెడితే తొందరగా చల్లగా అవుతుంది కదా. ఇప్పటికే ఇదే కన్సిస్టెన్సీ ఇట్లనే ఉంటుంది అనమాట. ఇంకా సాయంత్రం వరకు ఉన్నా కానీ చిక్కగా కాదనమాట. ఇప్పుడు మ్యాంగో పల్పు వేసుకోవాలి. మ్యాంగో పల్పుతోటి అసలు అబ్బా సూపర్ టేస్టీగా వచ్చిందనమాట. వేసుకొని మొత్తము మ్యాంగో పల్పు మొత్తం బాగా కలుపుకోవాలి. ఇంకా ఎల్లో కలర్ సూపర్గా అనిపిస్తుంది కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంది. మేమైతే తిన్నామనుకో, తిన్న తర్వాతనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా నేను. చాలా చాలా టేస్టీగా ఉంది. బాగా కలుపుకున్న తర్వాత కొన్ని మామిడికాయ ముక్కలు పక్కకు కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. కట్ చేసి పెట్టుకుని అందులో వేసుకోవాలి. మామిడికాయ ముక్క తలుగుతుంటే ఇది మ్యాంగో సేమ్ అసలు మ్యాంగో కీర్ అంటే మొత్తం మామిడి పండుతోటే కాబట్టి టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. ఇంత బాగుంది చూసిరా, అసలు ఎల్లో కలర్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందనమాట. ఓకే అండి, ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.